క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పరిశుద్ధ శిలువ గురించి ధ్యానం చేయబోతున్నాము. ఈ శిలువ అనేది ఒకప్పుడు అవమానముతో కూడుకున్నటువంటి ఆయుధం. అటువంటి ఈ యొక్క ఆయుధం మీద ఆ దివ్య రక్షకుడు, లోక రక్షకుడు, ఏ పాపము తెలియనటువంటి మన ప్రధానమైనటువంటి యేసుక్రీస్తు ఏ నేరము చేయకుండా యూదుల చేత అనేకమైనటువంటి అవమానాలకు మరి ఇటువంటి ఎన్నో ఆయన దుఃఖ కార్యాలు చేసి ఆయన ఎంతగానో కలతపెట్టి తలపై మునల కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టి ఆయన ఎంతగానో హింసించారు. చివరికి ఆయనను సిలువలో కొట్టి చంపడానికి వాళ్ళు ప్రయత్నించారు. భారమైనటువంటి ఆ సిలువను యేసుక్రీస్తు భుజంపై పెట్టి భారము చేత ఆయన మోయించి అనేక విధముగా ప్రభువుని హింసించారు. అయితే ఆ కలువరి కొండపైన యేసు ప్రభువుతో కలిసి మరొక ఇద్దరు వ్యక్తులను కూడా వాళ్ళు సిలువ వేశారు. అక్కడ ఉన్నటువంటివి 3 సిలువలు. ఆ 3 సిలువల్లో మొదటిది త్రోసివేయబడింది, తృణీకరించబడింది. ఆ యేసు ప్రభుని ఇరువైపులా పెట్టి చంపిన వాళ్ళు ఇద్దరు దొంగలు, బందిపోడు దొంగలు, గజ్జ దొంగలు, ఎన్నెన్నో హత్యలు చేసి హింసలు పెట్టి దోచుకున్నటువంటి ఆ దొంగలు ఇద్దరు యేసు ప్రభు వైపు సిలువలో వేయబడ్డారు. అయితే ఆ ఒక్క సిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగ తను చేసినటువంటి పాపానికి, తప్పుకి అతను ఒప్పుకోవట్లేదు, పశ్చాత్తాపడలేదు. పైగా ప్రభువుని విమర్శిస్తున్నాడు, దూషిస్తున్నాడు. నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవయ్యా, నువ్వు దైవ కుమారుడు కదా అని ఎత్తి పొడిసి హేళన చేస్తున్నాడు. అది మొదటి సిలువ. సిలువ అంటే తృణీకరించబడింది, ఒప్పుకోలేదు, అంగీకరించబడలేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు దేవుని దూషిస్తున్నాడు. తను చేసిన పొరపాట్లు ఒప్పుకొని దేవుని దగ్గర కాలేకపోతున్నాడు. రెండవ సిలువ, రెండో దొంగ పశ్చాత్తాపడ్డాడు. తాను చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకున్నాడు. నేను పాపాత్ముడిని, అంతకుడిని, మరి ఎన్నెన్నో నేరాలు చేసి నేను ఎందరికో మోసం చేశాను, కానీ నాకు ఈ శిక్ష తగును. ఆ పక్క ఉన్నటువంటి ఆ దొంగకి సమర్థిస్తూ, ఏమయ్యా, మనం చూస్తే పెద్ద దొంగలమి, నేరస్తులమి, ఈయన చూస్తే ఏ పాపము చేయనటువంటి వ్యక్తి, ఇది ఎందుకలా దూషిస్తున్నావు? ఈ శిక్ష మనకి సహజమే, కానీ ఆయనకి తగదు అని చెప్తూ ఒక మాట చెప్పాడు. యేసు వంక తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. ఒకే ఒక్క మాట. ఆ దొంగ ఎంత పెద్దగా ప్రార్థన చేయలేదు, ఎంతసేపు దేవునితో మాట్లాడలేదు. ఒకే ఒక్క మాటతో ఆ దైవ రాజ్యాన్ని దోచుకున్నాడు. వెంటనే ప్రభువు అతనికి అభయం ఇచ్చారు. ఏమని? నేడే నీవు నాతో స్వర్గంలో ఉన్నావని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రార్థన కూడా ఆ విధంగా ఉండాలి. ఆ మంచి దొంగ పశ్చాత్తాపముతో
పరివర్తనతో యేసు వంక చూసి, యేసు నీవు నీ రాజ్యములోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడ్డాడు. అందుకుగాను యేసు ప్రభు వెంటనే మాట ఇచ్చారు, నీకు తర్వాత చూస్తాను లేవయ్యా, అలాగేలే అని అనలేదు. నీవు నేడు నాతో ఉన్నావని మాట ఇచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరుల, రెండవది, యేసు ప్రభు సిలువ నుండి ఆయనను హింసించిన వారిని క్షమిస్తున్నారు. క్షమాగుణం అనేది మనకి ఈ రోజుల్లో, ఈ తపస్సు కాలంలో ఈ సిలువను ధ్యానించినప్పుడు మనకు కావాల్సింది ఎదుటి వాడిని క్షమించడం, శత్రువుని క్షమించడం. యేసు ప్రభువుని ఈ విధంగా హింసించి, చంపి, ఈడ్చి, కొట్టి వీళ్ళందరూ సిలువ దగ్గర చేరినప్పుడు ఆయన తండ్రి వైపు చూస్తూ, తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇది మహా గొప్ప కార్యం. శత్రువులను ప్రేమించడం అంటే ఇది. మన జీవితంలో కూడా మనం శత్రువులను ప్రేమించడానికి ప్రయత్నించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా మూడవదిగా రక్షణ శిలువ. అది యేసు ప్రభు దానిపై ఉండి ఆయన మరణాన్ని పొందుతున్నారు. ఆ శిలువ ద్వారా మనకు రక్షణ కలిగింది. యేసు ప్రభు శిలువను ఎప్పుడైతే తాకారో, మోసారో, ఆ శిలువకి విజయం కలిగింది, ఆ శిలువకు అద్భుతం జరిగింది. ఆ శిలువ మనకు రక్షణ తీసుకుని వచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చారు, అనేకమైనటువంటి పాటలు పడ్డారు, మన పాపాలన్నీ ఆయన శిలువలో మోసి మన అందరి కోసము తన ప్రాణ త్యాగం చేశారు. అది మనకు కావలసినటువంటి ఈ రోజుల్లో పరివర్తన, పశ్చాత్తాపం, మరి క్షమాగుణం మనం కలిగి ఉన్నప్పుడు ఆ మంచి దొంగవాని వల్లే మనము కూడా స్వర్గరాజ్యాన్ని దోచుకోగలము. మనకి రక్షణ సంభవిస్తుంది. మనము అన్ని విధాల మనము దేవునితో సఖ్యతపడి ఉంటాము. మీ అందరికీ ఈ యొక్క శిలువ మార్గం శుభాకాంక్ష తెలుపుచున్నాను. ఆమేన్.